దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ ప్రక్రియ జరుగుతున్న సందర్భంలో నందిగాం నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీకి సంబంధించి BLA 2ల సంస్థాగత నిర్మాణ కార్యశాల చేపట్టుకోవడం, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యదర్శి, అదేవిధంగా జోనల్ ఎస్ఐఆర్ కార్యక్రమానికి జోనల్ ఇన్ఛార్జ్ అయినటువంటి మేకల హనుమంతరావు గారు, అదేవిధంగా ఈ యొక్క ఎన్టీఆర్ జిల్లా ఇన్ఛార్జిగా ఉన్న తాతాజీ గారు, రాష్ట్ర అధికార ప్రతినిధి జిల్లా ఎస్ఐఆర్ కన్వీనర్ అయినటువంటి షేక్ బాజీ గారు రావడం జరిగింది. ఈ యొక్క BLA 2ల నందిగాం నియోజకవర్గం సంబంధించి BLA 2ల సమావేశం BLA 1 అయినటువంటి కోసాని గురునాథం గారి ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహించడం, దాదాపు 222 బూతులు ఈ యొక్క నందిగాం నియోజకవర్గంలో ఉంటే దాదాపు 180 బూతుల వరకు BLA 2ని నియమించుకోవడం, ఈ యొక్క ఎస్ఐఆర్ కార్యక్రమంలోని సంస్థాగతంగా అన్ని బూతుల్లో కూడా కార్యకర్తలు ఈ యొక్క ప్రక్రియలో పాల్గొనడం జరిగింది. రెండవ విడత ఏదైతే రేపు 30వ తారీఖు నుంచి ప్రారంభం కాబోతుందో దీంట్లో ఏ విధంగా కార్యకర్త భారతీయ జనతా పార్టీ రోల్ ఉండాలి, BLA 2 రోల్ ఏ విధంగా ఉండాలి అనేటువంటి ఈ యొక్క ప్రక్రియలో భాగంగా ఫామ్ 6ని ఏ విధంగా నింపాలి, ఫామ్ 7ని ఏ విధంగా చేర్చాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క కార్యశాల నిర్వహించడం జరిగింది. తప్పకుండా రాబోయే రోజుల్లోని ఈ యొక్క ఏదైతే ఓటర్ లిస్ట్ ఉందో ఆ ఓటర్ లిస్టులో ఉన్న దొంగోట్లు కావచ్చు, ఉద్దేశపూర్వకంగా గత ప్రభుత్వంలోని ఏర్పాటు చేసినటువంటి దొంగోట్లు, పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి దొంగోట్లు కావచ్చు, లేకపోతే చనిపోయిన ఓట్లు కూడా తొలగించకుండా దొంగోట్లు వేసుకున్న తీరుని ఇవన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని కార్యకర్తలందరికీ కూడా ఇవన్నిటి మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాలని చెప్పి ఈ యొక్క కార్యశాలలోని తెలపడం జరిగింది. తప్పకుండా రాబోయే రోజుల్లోని ఒక స్పష్టమైన ఒక క్లియర్ కట్గా ఉన్నటువంటి ఓటర్ లిస్ట్ని ద్వారా ఏదైతే ప్రజలు మంచి నాయకుడిని ఎన్నుకోవాలి అనుకున్న నేపథ్యంలోని స్పష్టమైన ఓటర్ లిస్ట్ ఉన్న సందర్భంలో అది జరుగుద్ది. దొంగోట్లు ఎవరైతే ఆ యొక్క చేర్పులు మార్పుల్లో గత ప్రభుత్వంలో జరిగిందో దానికి విరుద్ధంగా ఈసారి దేశవ్యాప్తంగా జరుగుతున్న సందర్భంలోని ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక స్పష్టమైన తీర్పు ఇవ్వడానికి, మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి ఈ యొక్క ఎస్ఐఆర్ కార్యక్రమం దోహదపడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. ఏదైతే ఇవాళ నందిగామ నియోజకవర్గంలో ఏర్పాటు చేసినటువంటి ఈ ఎస్ఐఆర్ మీద కార్యశాల ఏదైతే ఉందో, ఇలాగే రాబోయే రోజుల్లో ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి 7 అసెంబ్లీల్లో కూడా ఇలాంటి ఒక కార్యశాలని భారతీయ జనతా పార్టీ నిర్వహిస్తాం. ఇది ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే ఎస్ఐఆర్ యొక్క ఆవశ్యకత ఈ రాష్ట్రంలో ఉంది. ఈ రాష్ట్రంలో ఎస్ఐఆర్ బాగా జరిగితే దాని రిజల్ట్ రేపొద్దుట రాబోయేటువంటి ఎన్నికల మీద ఉంటుందనేటువంటి ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఈ యొక్క ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని చాలా సీరియస్గా తీసుకుని ఈ యొక్క కార్యశాలను నిర్వహిస్తూ ఉంది. ఇంతకుముందు ఎన్యూమరేషన్ ఫామ్స్కి సంబంధించి ఒక కార్యశాల నిర్వహించాం. వాళ్ళ రేపు పొద్దున్న రాబోయేటువంటి ఏదైతే ఓటర్ లిస్టు ప్రతి ఉంటుందో దాని మీద కూడా మళ్ళీ ఏ విధంగా కార్యకర్తలు BLA 2లు ఎదురుకు వెళ్ళాలనే దాని మీద ఈ యొక్క కార్యశాలని ప్రధానంగా పెట్టడం జరిగింది. ఈ యొక్క ఎస్ఐఆర్ యొక్క ఇంపాక్ట్ మనం పశ్చిమ బెంగాల్లో చూసాం, అస్సాంలో చూసాం. ఇవాళ అక్కడ ఉన్నటువంటి తొలగించబడినటువంటి ఓటర్లు కానీ లేకపోతే అక్రమ వలసదారులు కానీ సౌత్ ఇండియాని ఆధారంగా చేసుకుని సెంటర్గా చేసుకుని ఉంటున్నారనేటువంటి ఇంటెలిజెన్స్ ఏదైతే ఈ యొక్క రిపోర్ట్స్ వస్తూ ఉన్నాయో దాని కారణంగా ఎక్కడ కూడా దీని మీద శ్రద్ధ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఓటర్ లిస్టు పర్ఫెక్ట్గా రావాలి. ఈ ఓటర్ లిస్ట్ ఆధారంగా రేపు పొద్దున్నే జరిగేటువంటి ఎన్నికలన్నీ కూడా నిష్పక్షపాతంగా జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే గతంలో ఓట్లు తొలగించని కారణంగా అక్కడెక్కడ ఓట్లు ఉన్న కారణంగా చాలా ఫలితాలు ఆ రాష్ట్రంలోనూ ఈ రాష్ట్రంలోనూ పక్క రాష్ట్రంలోనూ అనేక చోట్ల ప్రభావితమయ్యే విధంగా ఓట్ల యొక్క నమోదు ఉంది. కాబట్టి వాటిని తొలగించడం ద్వారా ఈ రాష్ట్రంలో స్పష్టమైనటువంటి ఒక ఓటుని వినియోగించుకునేటువంటి అవకాశం కల్పించాలనేటువంటి ఉద్దేశం. ఎందుకంటే జెన్యూన్గా ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓటర్ల యొక్క ఉద్దేశాన్ని
వేరే చోట నుంచి వచ్చేటువంటి ఓటర్లు ప్రభావితం చేస్తే ఆ నియోజకవర్గానికి కానీ ఆ ప్రాంతానికి కానీ ఎంత నష్టం జరుగుతుందో, వాళ్ళకి ఆకాంక్షలకు ఎంత నష్టం జరుగుతుందో మనం ఈ యొక్క పశ్చిమ బెంగాల్లోని అస్సాం లాంటి రాష్ట్రాల్లో మనం ప్రత్యక్షంగా చూసాం. ఇవాళ ఈ యొక్క సౌత్ ఇండియాలో కూడా ఇలాంటి ఇబ్బంది రాకుండా ఉండాలంటే ఎస్ఐఆర్ పర్ఫెక్ట్గా జరగాలి, దాంట్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్త యొక్క పాత్ర స్పష్టంగా ఉండాలని మా యొక్క పార్టీ నిర్ణయించిన మీదట ఇవాళ ఇలాంటి కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అలాగే మొన్న కూడా చూసాం జంజీని ఏ విధంగా ప్రతిపక్షాలు రెచ్చగొడుతూ ఉన్నాయి. కాక్రోచ్ జనతా పార్టీ చేసినటువంటి ఢిల్లీలో చేసినటువంటి నిరసనలో చాలామంది యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కానీ లేకపోతే ఈ యొక్క విద్యార్థులకు సంబంధం లేనటువంటి వ్యక్తులు కానీ ఏ విధంగా అరాచకంగా ప్రవర్తించారో మనం చూసాం. వారికి చాలామందికి ఓట్లలో చాలామంది బంగ్లాదేశ్ నుంచి డైరెక్ట్గా చెప్తా ఉన్నారు. కాబట్టి ఒక దేశం యొక్క భవిష్యత్తుని ఈ విధంగా ప్రభావితం చేసే ఏ చర్యని కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సహించేటువంటి అవకాశం లేదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ప్రతి విషయంలో కూడా చాలా శ్రద్ధగా ఇలాంటి అంశాలని తీసుకుని ముందుకెళ్తా ఉంది. కాబట్టి ఏదైతే ఈ యొక్క ఎస్ఐఆర్ని ఈ యొక్క ఎన్టీఆర్ జిల్లాలో సక్సెస్ఫుల్గా తీసుకెళ్ళడానికి అడ్డూరు శ్రీరామ్ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున పనిచేయడానికి కార్యకర్తలందరూ ముందుకెళ్తా ఉన్నారని తెలియజేస్తారు.